బాగా చదువుతున్నారా? కష్టపడి చదువుతున్నారా? ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని ఆశపడుతున్నారా? అమ్మకు నాన్నకు గర్వకారణంగా జీవించాలని బంగారు భవిష్యత్తును ఏర్పరచుకోవాలి కలలు కంటున్నారా? అయితే వినో, సైతానుగాడు మిమ్మల్ని శోధిస్తాడు. ఎవడో ఒక బాయ్ ఫ్రెండ్ని తీసుకొస్తాడు, ఎవడో ఒక గర్ల్ ఫ్రెండ్ని తీసుకొస్తాడు. బాగా చదువుకుంటున్న నీ జీవితంలో ఒక పనికి మాలిన అమ్మాయినో పనికి మాలిన అబ్బాయినో తీసుకొచ్చి నీ ముందు పెడతాడు. డిస్ట్రాక్షన్, అట్రాక్షన్, అట్రాక్షన్, డిస్ట్రాక్షన్. ఒక అందమైన అమ్మాయి కావచ్చు, ఒక అందమైన అబ్బాయి కావచ్చు. సైతాన్ గడు ఏం చేస్తాడు తెలుసా? బాగా చదువుకుంటున్నావే, అమ్మా నన్ను గర్వించే విధంగా చేయాలనుకుంటున్నావే, పైకొచ్చేలాగా ఉన్నావే, పనికొచ్చేవాళ్ళ ఉన్నావే, నీ సంగతి నేను చూస్తా. డిస్ట్రాక్షన్. ఒక అమ్మాయిని తీసుకొస్తాడు, పరిచయం చేస్తాడు. ఒక అబ్బాయిని తీసుకొస్తాడు, పరిచయం చేస్తాడు. ఆ పరిచయం కాస్త పడుచు వయసులోనే ప్రేమ దోమగా మారటం. ఆ డిస్ట్రాక్షన్ వల్ల నీలో ఉన్నటువంటి చదువు పట్ల శ్రద్ధ తగ్గిపోవడం, స్కూల్కి వెళ్ళకపోవడం, కాలేజీకి వెళ్ళకపోవడం, క్లాసులు రుమ్మా కొట్టేయడం, ఎగ్జామ్స్ రాయకపోవడం. ఆ తర్వాత విజయం సాధించాలనుకున్న నువ్వు కాస్త చదువులో పల్టీలు కొట్టేయడం. నీ జూనియర్లు వాళ్ళందరూ కూడా చక్కగా చదువులో ముందుకు వెళ్ళిపోతూ ఉంటే, ఉన్నత స్థాయికి వెళ్ళిపోతూ ఉంటే, ఉద్యోగాలు సంపాదిస్తూ ఉంటే, పెళ్ళిళ్ళు చేసుకుంటే, పిల్లలను కంటూ ఉంటే, నువ్వేమో బికారోడ్లాగా రోడ్ల మీద తిరగడం. ఇది సైతాను కావాలి. కాబట్టి ఏం చేస్తాడో తెలుసు. నువ్వు బాగా చదువుకుంటున్నావా? అయితే అట్రాక్షన్ ద్వారా నీకు డిస్ట్రాక్షన్స్ తీసుకొస్తాడు. లోకానుసారమైన అట్రాక్షన్స్ నిన్ను డిస్టర్బ్ చేయడానికి, డిస్ట్రాక్ట్ చేయడానికి, డిస్ట్రాయ్ చేయడానికి సైతాను శతవిధాల ప్రయత్నం చేస్తాడు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, అట్రాక్షన్కి ఏమాత్రం చోటు ఇవ్వకుండా, అట్రాక్షన్ అనేటటువంటి డిస్ట్రాక్షన్కి చోటు ఇవ్వకుండా, మీ జీవితాలు డిస్ట్రాయ్ చేసుకోకుండా కన్న కలలను దేవుని సహాయంతో సాకారం చేసుకోండి. అమ్మా నాన్నకు గర్వకారణంగా జీవించండి.